అంతరిక్షం మీద నివాసాలకు అనువైన పరిస్థితుల ఏర్పాటు కోసం పరిశోధనలు చేస్తున్నాయి. ఈ దేశ శాస్త్ర సాంకేతికత పరిశోధనా సంస్థలు పారిశుధ్య నిర్వహణ కోసం ఆధునిక ఆవిష్కరణలు చేయకపోవటాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ సమాజంలో ఇటువంటి పనులు చేసే మనుషులు ఎప్పటికీ ఉండాలని కోరుకునే పాలకుల ఆలోచన ధోరణి కాదా? ఈ దేశంలో అణ్వాయుధాల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వాలు, వారి ప్రచారం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తున్న పాలకులు ఈ కార్మికుల కోసం మాత్రం ఆలోచన చెయ్యరు. ఈ పారిశుధ్య కార్మికులు సామాజికంగా, ఆర్థికంగా చిరికిన అట్టడుగు ఎస్సీ, ఎస్టీ, అత్యంత వెనుకబడిన తరగతికి చెందిన కులాలు ఉంటాయనేది అధికారిక గణాంకాలే చూపిస్తున్న సాక్ష్యం. ఇక్కడ కారణం ఏంటి అని వెతికే కంటే పాలకులు ఎందుకు వీరి పట్ల ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తాయంటే వీరు ఆ కులాలకు చెందినవారు అనే చులకన భావమే కారణం. ఈ కార్మికులు పనిచేసిన తర్వాత తిండి కూడా తినలేరు. అంతటి దుర్గంధం వారి చర్మాలను వదిలిపోదు. అది వారి దేహంలో ఒక భాగంలా కలిసిపోతుంది. దీని నుండి ఉపశమనం పొందడానికి మెజార్టీ కార్మికులు మద్యాన్ని ఆశ్రయిస్తారు. పౌష్టికాహారం ఉండదు. వీటన్నింటితో వారిలో శ్వాసకోశ వ్యాధులు, ఇన్ఫెక్షన్స్, చర్మ వ్యాధులు, రోగనిరోధక శక్తి తగ్గటం వంటి వీటి వల్ల నిత్యం రోగాల బారిన పడి అత్యంత తక్కువ వయసులో వృద్ధాప్య ఛాయలు అలుముకోవడమే కాదు, మృత్యువాత పడ్డం ఈ కార్మికుల జీవితాల్లో సహజం.